పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి రెంటపాల పర్యటనలో భాగంగా ఆ పర్యటనకు సంబంధించిన కొంతమంది పార్టీ నాయకుల మీద అయితే సత్తెనపల్లి టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. ఆ కేసులకు సంబంధించి ఈరోజు దేవినేని అవినాష్ అయితే సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కి అయితే విచారణకు అయితే హాజరయ్యారని కూడా చెప్పుకోవచ్చు. హాజరైన దేవినేని అవినాష్ విచారణ అయిపోయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ని కానీ మేము ఏ రోజు కూడా మేము అడ్డుకోవడం జరగలేదు. అదే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి మేము వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలని అనేక ఇబ్బందులు పెడుతుంది. ఏదైతే పర్యటనలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గానికి కానీ, ప్రతి జిల్లాకు కానీ వెళ్తున్న చోటల్లా చాలా ఆంక్షలు విధిస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుందని దేవినేని అవినాష్ అయితే మీడియా సమావేశాల్లో మాట్లాడారు. అయితే ఏదైతే మేము ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, ఇటు బీజేపీలు కానీ ఏ నాయకులను కూడా మేము ఏ రోజు కూడా వాళ్ళ పర్యటనలకు అడ్డుపడలేదు. వాళ్ళు ఏ నియోజకవర్గం ఏ రైతులు కానీ పరామర్శించడానికి వెళ్ళిన రోజు కూడా ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన రోజు నుంచి కూడా ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అయితే నడిపిస్తున్నారు, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇచ్చిన ప్రతి జిల్లాలో ఆ పర్యటనకు హాజరైన నాయకుల మీద, కార్యకర్తల మీద అనేక కేసులు పెడుతున్నారు, కేసులు పెట్టి వేధిస్తున్నారని కూడా దేవినేని అవినాష్ అయితే మీడియాతో మాట్లాడారు. అయితే ఏదైతే ఇలాంటి కేసులకి మేము వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ భయపడేదే లేదు. కుటుంబ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డి వెనకే ఉంటాం, కానీ కేసులకు భయపడి వెనకడుగు అయితే వేయమని కూడా దేవినేని అవినాష్ అయితే కుటుంబ ప్రభుత్వం మీద కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజుతో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా. 2 నెలల క్రితం మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక పర్యటన సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపల్లి గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగమల్లేశ్వరరావు ఆయన ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆ రోజు మా నాయకుడితో పాటు మేమందరం గారు ఆ కార్యక్రమానికి రావటం, దానికి సంబంధించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నారో వాళ్ళందరం గారు ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఆలోచనతో, ఏదైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పనే ఒక దురుద్దేశంతో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి అనుగుణంగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే సత్తెనపల్లి రూరల్ స్టేషన్లో కానివ్వండి, టౌన్ స్టేషన్లో కానివ్వండి పోలీసులు కేసు నమోదు చేస్తడం జరిగింది. దానికి విచారణకి హాజరు అవ్వాలని చెప్పని వాళ్ళు అడగటం, అదేవిధంగా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు మాతో పాటు మాకు అండగా సోదరులు, ఆత్మీయులు, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవన్న ఈరోజు మాతో పాటు గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, అదేవిధంగా మిగిలిన పెద్దలందరూ గారా పాల్గొనటం జరిగింది. ఏదైతే పోలీసు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆ కార్యక్రమం ఒక వివరాల సంగతిగానే ఉండి, లేకపోతే డీజేలు ఇవన్నీ వీటి గురించి అడిగారు. ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం గారు ఆలోచించుకోవాలి. గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు గారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే ఆ రోజున్న తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల్ని ఏ రోజు ఇలాంటి ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే ఈ విధంగా ఏ రోజు చేయలే. మేము ఎందుకు వచ్చాం? మరీ ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన నాగమల్లేశ్వరరావు ఒక కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, లేకపోతే పోలీసు వాళ్ళు కానివ్వండి అతన్ని అన్యాయంగా, అక్రమంగా ఇబ్బంది పెడితే ఆ బాధ తట్టుకోలేక తను చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం, వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనతో పాటు మేమందరం వచ్చి, దాంట్లో తప్పే ఉంది. అంటే మా నాయకుడు, మా పార్టీ కార్యకర్త చనిపోతే మేము రాకూడదా? ఏ రాజ్యాంగంలో రాశారు? మీరేమన్నా మీ కొత్తగా మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలా చేయకూడదు, ఇలాగే ఉండాలి, ఎవరైనా చనిపోయినా ఎక్కడ అన్యాయం జరిగినా మీరు ప్రశ్నించకూడదు, లేకపోతే మీరు పలకరించకూడదని చెప్పని మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందేమో కానీ రాజ్యాంగంలో ఏ మనిషి అయినా ఎక్కడికైనా ఏ కార్యక్రమంలో పాల్గొనే హక్కు భారత రాజ్యాంగంలో ఉన్న విషయం కూటమి నాయకులు అందరు గారా గ్రహించాలి. ఆ రోజు గారే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతి చోట గారు పోలీసులు, స్థానికంగా మా సత్తెనపల్లి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి,
ప్రతి ఒక్కరిని గారు ఇబ్బంది పెట్టి, మా ఇన్ఛార్జ్ గారిని ఇబ్బంది పెట్టి, పోలీస్ కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెడితే అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి లక్షలాది మంది ప్రజానికం తరలి వచ్చారు. ఒక్క విషయం, సత్తెనపల్లి కానివ్వండి, లేకపోతే చిత్తూరు జిల్లా కానివ్వండి, లేకపోతే మొన్న నెల్లూరు జిల్లా కానివ్వండి, మీరేదో ఆపాలనుకుంటే మీరు 100 మందో 10 మందో 50 మందో అని చెప్పని చెప్తే అక్కడ ఉన్న నాయకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం కూటమి ప్రభుత్వం వాళ్ళు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరికైనా మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక విషయం ఈరోజు కూటమి ప్రభుత్వాలు తెలుసుకోవాలని సందర్భంగా చెప్పుకుంటున్నారు. మీరు ఎంత ఆపాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని లాఠీ చార్జీలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని ఈరోజు నాయకులు, కార్యకర్తలతో పాటు మీ సంవత్సర కాల పరిపాలన చూసిన తర్వాత ప్రజానికంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వమే కోరుకుంటున్నారనే విషయం ఈరోజు మీరు అందరూ గారు తెలుసుకోవాలి. ఏమవుద్ది కేసులు? ఈరోజు నా మీద కానివ్వండి, లేకపోతే సుధీనంద మీద కానివ్వండి కేసులు పెట్టారు. సంవత్సరంలో మా మీద ఈరోజు నా మీద 10 కేసులు పెట్టారు. ఇంకొక 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు మీరు ఉండేది, ఇంకో 40 కేసులు పెట్టుకుంటారు. దాని తర్వాత వచ్చేది మేమే కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కదా, మా ప్రభుత్వం వస్తుంది కదా. మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరం గారు చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేసే విధంగా మేమందరం గారు మా నాయకులకి, కార్యకర్తలకు అండగా ఉంటున్న విషయం తెలియజేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత మీరు ఆపాలనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేమందరం గారు కలిసి గట్టిగా ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు.